पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। Treatise on white magic లో మనం సెకండ్ రూల్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. సెకండ్ రూల్ ఏంటంటే when the shadow has responded, shadow respond అంటే మనకి కొంతనన్న చదువుకున్నాం. In meditation deep, the work proceeds. The lower light is thrown upward. The greater light illuminates the three, and the work of the four proceeds. ఇది మనం సెకండ్ రూల్. సో దీంట్లో మనం ఇది 4 స్టెప్స్గా ఉంటుందని చదువుకున్నాం. కమ్యూనికేషన్, రెస్పాన్స్, రీఓరియంటేషన్, యూనియన్. అది మనం చదువుకుంటూ వస్తున్నాం. దానిలో ఇక్కడ the one enunciates the word which drowns the triple sound are depicted by a shaft of light ending in a symbolic word in gold superimposed over 3 symbols in black, rose and green. ఈ కలర్స్ అన్నటువంటిది మనం చాలా వాటి గురించి మనకి చాలా వివరాలు మనకి అకల్ట్ మెడిటేషన్స్లో ఇచ్చారు. కలర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. హీలింగ్ పర్పసెస్కి కానీ, మన నిత్య జీవితంలో కానీ, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్గా కానీ ఎలా చెప్పుకున్నా కూడా కలర్కి దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో జనరల్గా మన నిత్య జీవితంలో మనం వాడుకునేటువంటి కలర్స్ కూడా కలర్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకుని మనం వాడుకుంటే చాలా అది మనకి స్పిరిచువల్ లింకప్గా చాలా హెల్ప్ చేస్తుంది. అంటే మన రెగ్యులర్ లైఫ్లో కూడా మనం వాడేటువంటి వస్తువులకి వీటికి ఈ కలర్స్ ఒకటి, అలాగే నెంబర్ కూడా మీరు వీలైనంత వరకు పాటించడం అన్నట్టు ఒకటి చేస్తున్నాడు. చాలా ఇట్ హ్యాస్ వెరీ హై సిగ్నిఫికెన్స్. డేట్ ఎస్పెషల్లీ మీరు అలా పెట్టుకోవచ్చు. డేట్ యొక్క కాంబినేషన్ మీరు చూసి మీకు జనరల్గా మీ దీని ప్రకారంగా ఏ డేట్ మీకు కరెక్ట్గా లింకప్గా మీకు అంటే మీ యొక్క బర్త్ డేట్ ఆర్ మీ నేమ్ బట్టి కూడా ఒక నెంబర్ మీకు సెలెక్ట్ చేస్తారు. అది మీకు ఏ డేట్ నాడు మీకు కలుస్తుందో అన్నటువంటిది కూడా మీరు చూసుకోవడం. ఆ రకంగా మీరు వర్క్స్ చేసేటువంటి వాటికి ఈ నెంబర్ ఒకటి, తర్వాత కలర్ ఒకటి, వీటిని వాడటం చేత చాలా ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్నర్ సీక్రెట్స్. అవన్నీ కూడా మనం అకల్ట్ మెడిటేషన్స్లో మనం కలర్స్ అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకు చెప్తున్నటువంటిది ఏంటంటే ఒకటి బ్లాక్, రోజ్ అండ్ గ్రీన్. బ్లాక్ కలర్ మాత్రం అసలు మీరు వాడకండి అని చెప్పారు మనకి. ఎందుకంటే బ్లాక్ కలర్ ఇస్ ది కలర్ ఆఫ్ ది ప్రీవియస్ సోలార్ సిస్టమ్. సో బ్లాక్ కలర్ మనం వీలైనంత వరకు అవాయిడ్ చేసేసేయండి. అసలు వాడకుండా ఉండడం అనేటువంటిది సేఫెస్ట్. సో బ్లాక్, రోజ్ అండ్ గ్రీన్, ఈ 3 కలర్స్. రోజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ది ఆస్ట్రల్. సో రోజ్ కలర్ మనం చక్కటి రోజ్ కలర్ మీరు మెడిటేషన్కి మీరు వాడటం చేత చాలా చక్కని భావములు మనలో వస్తుంటాయి. రోజ్ కలర్ ఒకటి. తర్వాత గ్రీన్ కలర్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ మెంటల్ అన్ఫోల్డ్మెంట్స్. మన మనోమయ కోసం చక్కగా విచ్చుకొని పనిచేయడం ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. సో గ్రీన్ కలర్ ఒకటి.
ఇవి ఇప్పుడు మనకు వచ్చినటువంటి పాయింట్లో ఈ మూడు. సో బ్లాక్ ఇస్ ది టోటల్ ఫిజికల్ ఆస్పెక్ట్. అందు గురించి ఇక్కడ బ్లాక్ అనేటువంటిది చెప్పారు. బ్లాక్, రోజ్ అండ్ గ్రీన్ ఈ మూడింటి మీద గోల్డ్ అనేటువంటిది సూపర్ ఇంపోజ్ అన్నట్టు చెప్తున్నారు అక్కడ. ఆ పాయింట్లో నేను ఆగాను. దస్ ఆర్ ద సీక్రెట్స్ గార్డెడ్ విత్ కేర్. ఇది సీక్రెట్స్ ఇవి చాలా జాగ్రత్తగా, అంటే కలర్స్ సెలక్షన్లో చాలా జాగ్రత్త పడాలి. గ్రీన్ కూడా మనం లైట్ గ్రీన్ మనం వాడాలి కానీ డార్క్ గ్రీన్ వాడకూడదు. ఇవన్నీ కూడా మనం అందులో చెప్పుకున్నాం. ఏదో డార్క్ గ్రీన్ ఇస్ ద కలర్ ఆఫ్ ది క్యాన్సర్, అంటే కర్కాటక రాశి క్యాన్సర్ అంటే. లైట్ గ్రీన్ ఇస్ ద కలర్ ఆఫ్ జెమిని, మిథున్ రాశి. సో మనం మిథున్ రాశికి సంబంధించినటువంటి కలర్ వాడాలి. కర్కాటక రాశికి సంబంధించినటువంటి కలర్ అంటే డార్క్ గ్రీన్ వీలైనంత వరకు వాడకండి. ఇట్ ఈస్ ద నెగిటివ్ కలర్. అందు గురించి ఇక్కడ ఇవి కొంచెం జాగ్రత్తగా మీరు పాటించండి అని చెప్తున్నారు. I felt it might be of interest to students to know this much about this ancient textbook of the Edipus. Our consideration of this role will fall into two parts: the relation between the soul and the personality. This will be handled particularly with reference to meditation in the daily life, more than from the theoretical and the academical. So, మన రిలేషన్ ఆఫ్ ది సోల్ విత్ ద లోవర్ పర్సనాలిటీ, ఇది ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ మనం చదువుకునేటువంటి రూల్. సో ఇది లోవర్ పర్సనాలిటీ వెళ్ళి సోల్ తోటి లింకప్ అవ్వాలి. ఇది మనం అంటే ప్రతిరోజు చేసుకునేటువంటి మెడిటేషన్లో ఇది ఎక్కువ భాగం లింకప్ అయి ఉంటుంది. మెడిటేషన్ రోజు రోజుకి చాలా చక్కగా మనం చేయగలుగుతూ ఉండాలండి. చక్కగా చేయడం అంటే మనకి ఈజీగా మనం లోవర్ ప్లేన్స్ వెళ్ళి సోల్ తోటి లింకప్ అయ్యేటట్టుగా మనం చూసుకుంటూ ఉండండి. అది ఫస్ట్ ఆస్పెక్ట్ is that the significance of the words the lower light is thrown upward. These deal with the centers and the kundalini fire. These deals with the centers and the lower fire is thrown upward. మనం నిన్న చెప్పుకున్నాం. ఇట్ మెయిన్లీ కుండలిని ఆస్పెక్ట్, అంటే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం. వీటి గురించి కూడా మనం అక్కల్ట్ మెడిటేషన్స్ లో మనం చెప్పుకున్నాం. సో ఈ అక్కల్ట్ మెడిటేషన్ లో మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్ ఏంటంటే అందులో మనం కుండలిని ఆస్పెక్ట్స్ కూడా మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం ఈ మూడు కూడా హయ్యర్ సెంటర్స్ తోటి లింకప్ అవ్వాలి. అంటే అనాథము, విశుద్ధి, ఆజ్ఞ లేదా శాస్త్రం, వీటితోటి లింకప్ అవ్వాలి. I would like here to point out the advisability of each student arriving at an understanding of his etheric body, and this for certain reasons. Etheric body గురించి కొంచెం జాగ్రత్తగా అవగాహన పెట్టుకోండి అంటున్నారు. దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్తున్నారు etheric body గురించి. First, the etheric body is the next aspect of the world substance to be studied by scientists and investigators. This time will be hastened with thinking men and women can formulate intelligent ideas and this interesting subject. We can aid in the revelation of the truth by our clear thinking, and from the standpoint of the present pronouncements about the ether, scientists will eventually arrive at an understanding of etheric forms or bodies. Secondly, the etheric body is composed of force currents and innate or vital centers linked by lines of force with each other and with the nervous system at the physical plane. So physical man ki etheric body అంటే దాని యొక్క వినియోగం ఇవన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ఈ ప్రస్తుతం సైంటిస్ట్ అందరూ కూడా ఈ ఎథరిక్ నేచర్, ఎథరిక్ లేయర్స్, వాటి గురించి, ఎథరిక్ బాడీ గురించి ఎక్కువగా వాళ్ళకి తెలుసుకోవడం అనేటువంటి దాంట్లో వాళ్ళు ఎక్కువ కృషి చేస్తున్నారు. ఎథరిక్ బాడీ మన దేహంలోకి నర్వస్ సిస్టమ్ ద్వారా పనిచేస్తూ వస్తున్నటువంటిది కనుక, అండ్ innate are vital centers linked by lines of force with each other and with the nervous system of the physical man. Through these lines of force, it is connected also with the etheric body of the environing system. Note that in these lines, the basis for a belief in immortality, for the law of brotherhood or unity, and for astrological truth. So, ఈ బేసిస్ ని మనం దేహంలోకి ఈ ఎథరిక్ బాడీ అంటే ఫోర్స్, ఇట్ ఇస్ అంటే చోట్ల ఉన్నటువంటి ఫోర్స్ మన యొక్క ఎథరిక్ బాడీ ద్వారా మన యొక్క నర్వస్ సిస్టంలోకి ప్రవేశిస్తూ మన దేహం అంతా వ్యాపిస్తుంది. దీన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే స్పిరిచువల్ ట్రూత్ అంటే చోట్ల ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి తత్వం నందు మనం ఈజీగా మనం దాని గురించి అవగాహన చేసుకోవడానికి ఇది ప్రిలిమినరీ స్టెప్ అన్నమాట. ఇట్ ఈస్ ద ప్రిలిమినరీ స్టెప్. సో ఎథరిక్ బాడీని కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే చోట్ల ఉన్నటువంటి అవ్యక్తంగా ఉండేటువంటి తత్వం ఎలా అది వస్తుంది అనేటువంటి, అంటే
సూర్యుడు ఉదయించడానికి ముందు, సూర్యుడు ఉదయించుట, ఈ పాయింట్స్ మనకు చక్కగా అర్థమవుతాయి. దాన్నే సావిత్రి అంటారు. సూర్యుడు ఉదయించడానికి ముందు ఉండేటువంటి దేవతలు, ఎంతో మంది దేవతలు పనిచేస్తుంటారు. సూర్యుడు ఉదయించడానికి ముందు ఈ దేవతలు, చాలా మంది దేవతలు ఈ చోట్ల పనిచేస్తుంటారు ప్రతిరోజు. వాళ్ళు మనలో కూడా పనిచేస్తుంటారు. వాళ్ళు పనిచేయడం చేత మనకి ఆ దీనిలో నుంచి మనం దాంట్లోకి అసతోమ సద్గమయ, ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. కనుక ఈ ఆర్ అన్రియల్ టు రియల్, దీంట్లోకి ఎంతో మంది దేవతలు అప్లిఫ్ట్ చేయడానికి ఎంతోమంది పనిచేస్తున్నారు. సో ఈ రకంగా ఇథరిక్ బాడీ గురించి మనం చక్కగా అవగాహన చేసుకుంటే చోట్లో ఉన్నటువంటి అవ్యక్త తత్వంలో నుంచి వ్యక్తంలోకి వస్తూ ఉండేటువంటి విషయములు ఇవన్నీ కూడా మనకి చక్కగా బోధపడతాయి. అంటే మన దేహంలో ఉన్నటువంటి ఇథరిక్ బాడీ చక్కగా అవగాహన చేసుకోండి ఫస్ట్, అది చెప్తున్నారు ఇక్కడ. Thirdly, the need of realizing that the etheric body is vitalized and controlled by thought and can be brought into full functional activity. ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా థాట్ అండ్ మన యొక్క ఆలోచనలు మన యొక్క ఎథరిక్ బాడీని డిస్టర్బ్ చేస్తాయి. బాగా అవగాహన చేసుకోండి. సో మన యొక్క మెంటల్ బాడీని చక్కగా, అది ఎంత చక్కగా ఉంచుకుంటే ఎథరిక్ బాడీ అంత చక్కగా ఉంటుంది. నాకు ఈ జబ్బు తగ్గదు, ఇదేమి నీకు అయిపోయింది, ఇలా అనుకుంటూ ఉంటే వాడిలో ఎథరిక్ బాడీ అన్నటువంటిది, అంటే వాడు ఒక దిగులు అలా ఉండిపోతుంటారు పాపం కొందరు. ఈ జబ్బు ఇంకా దీనికి ఎక్కడ సొల్యూషన్ లేదు, ఇంక ఈ జబ్బుతో నేను చనిపోవడమే, ఎట్లా నా కుటుంబం, ఇలాంటి బాధతోటి పాపం చాలా మంది చనిపోతుంటారు. ఫస్ట్ మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే ఈ బాధ అనేటువంటిది అవసరం లేదు, ఇన్సూరెన్స్ ఇవ్వాలి, నీకు ఖచ్చితంగా తగ్గుతుంది. ఇప్పుడు కొత్త మెడిసిన్స్ వచ్చాయి, నీకు తప్పకుండా నీకు ఈ జబ్బు తగ్గిపోతుంది అనేటువంటి విషయం వాడికి అవగాహన చేయాలి. వాడికి చెప్తే అప్పుడు వాడికి మెంటల్ ప్లేన్లో డిసీజ్ ఆస్పెక్ట్ అంటున్నది కట్ ఆఫ్ అవుతుంది. అప్పుడు ఈథరిక్ ఫ్లో అంటున్నది చక్కగా ఉంటుంది. ఈథరిక్ ఫ్లో చక్కగా లేదనుకోండి, అది వాడికి ఉన్నటువంటి జబ్బు ఎంత మంచి మంది ఇచ్చినా వాడికి తగ్గదు. మోస్ట్ బెస్ట్ మెడిసిన్ మీరు వాడికి వేసిన ఈథరిక్ ఫ్లో సరిగ్గా లేకపోతే వాడికి జబ్బు తగ్గదు. అది ఫస్ట్ జబ్బు ఎక్కడ తగ్గాలి, వాడి యొక్క మెంటల్ ప్లాన్. ఇదేంటి సార్, క్యాన్సర్కి ఎంతో మంచి మందులు వచ్చాయి, మీరేంటి అంత బాధపడుతున్నారు మీరు అసలు అనేటువంటి ఒక ధైర్యం వాడికి ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ తగ్గుతుందా అంటే మన ఆస్పెక్ట్స్లో చెప్పాలంటే తగ్గుతుంది తగ్గదా అన్న సెకండరీ. ఫస్ట్ వాడికి పేషెంట్కి ఒక అప్పటిదాకా వాడికి లేనటువంటి ఒక ధైర్యం వాడికి ఇవ్వాలి. నాకు తెలిసినటువంటి గొప్ప డాక్టర్ ఉన్నారండి, ఆయన దగ్గరికి మీరు వాడండి, కావాలంటే మీకు తప్పకుండా ఈ జబ్బు తగ్గిపోతుంది, లేదా మీరు పలానా మంత్రం చేసుకోండి, మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేయండి, ఆయన చేసినటువంటి అద్భుతాలు ఎంత అంత కాదు, ఆయన తలుచుకుంటే జబ్బు అలా తగ్గిపోతుంది అన్నటువంటి విషయాలు వాడికి ఫస్ట్ ఆ ధైర్యం అనేటువంటిది ఇవ్వాలి మెంటల్ ప్లేన్లో. ఎందుకంటే ఇట్ అబ్స్ట్రక్ట్స్ మనకి, ఇది కూడా మనం ఇద్దరు చెప్పుకున్నాం 1357. ఈ లింకప్ చేత మన ఒక మెంటల్ ప్లేన్ అండ్ ఫిజికల్ ఇథరిక్ ఆర్ లింక్. ఆ రకంగా అందు గురించి మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. సో ఇది బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేత ఇది సెట్ అవ్వదండి, ఇది బాగా గుర్తుంచుకోండి. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఫర్ డిఫరెంట్. ఈ థాట్ ఎప్పుడైతే మనకు అది కట్ ఆఫ్ అవుతుందో అప్పుడు ఇథరిక్ ఫ్లో అంటే చక్కగా చెప్తుంది. మనకి ఇథరిక్ బాడీకి చక్కగా ఎనర్జీ ఫ్లో చక్కగా రావాలి అంటే వాడి యొక్క మెంటల్ ప్లాన్ చాలా క్లియర్గా ఉండాలి. ఏవో ఆలోచనలు, ఏవో టెన్షన్స్, ఎంత ఇది ఎక్కువ పడుతుంటాడో వాడికి ఎథరిక్ ఫ్లో అంటే అంత తక్కువ. సో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఆస్పెక్ట్ ఇక్కడ వర్క్ చేయదు, అది బాగా గుర్తుంచుకోండి. మనం ఎవరైనా సరే జబ్బును ఉన్నారట అంటే వాడికి టెన్షన్స్ లేకుండా వాడికి ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఎక్కువ క్రియేట్ చేయాలి ఫస్ట్ వాడికి. కొంచెం ఈ పాయింట్ కొంచెం that this end may rapidly be consummated in my earliest wish. Occult study is of profound importance, and students of these sciences must bring to bear upon them all that they have of mental application and concentrated attention. It involves also the steady working out of the truths learned. Steady working of the truths learned is the program. Occult study is of profound importance. సో సైన్సెస్ గురించి ఉన్నటువంటి అకల్ట్ ఆస్పెక్ట్స్ అంటే చోట్ల ఉన్నటువంటి ట్రూత్స్, వీటిని దర్శించడానికి ఎప్పుడు కూడా ఒక స్లో అండ్ స్టడీగా మనం ఈ స్టడీ అంటే చేస్తూ ఉంటాం.
స్టడీనెస్ అంటే అది వదిలేసేసి జీవించడం అంటుండేది ఉండకూడదు. స్టడీగా వాటి గురించి మనం అంటే మన నిత్య జీవితంలో మనం జీవిస్తూ ఉన్నా మనం ఒక దృష్టి అనేటువంటిది మనకి ఎప్పుడు కూడా ఈ అకల్ట్ ఆస్పెక్ట్స్ మీద మనకు పడుతుంటారు. ఏదైనా గుడికి వెళ్ళారనుకోండి, గుడికి 4 స్తంభాలు ఉన్నాయి, గమనించారా? చూసారా? అలా మనం ఒక దృష్టి అనేటువంటిది 4 అనేటువంటిది 4 స్తంభాలు చూసరికి 4 ఆస్పెక్ట్స్. శ్రీరాముడు నలుగురుగా మనం ఎక్కువ చెప్తాం. ఎందుకు 4 అనేటువంటిది చెప్పారు అక్కడ? ఒక్కడిని శ్రీరాముడే కదా దైవం, ఆయన పెట్టుకుంటే సరిపోతుంది. లేదా శ్రీరాముడు సీతాదేవి వీళ్ళిద్దరిని పెడితే చాలు కదా. మనం నలుగురు ఎందుకు పెట్టేస్తాం? మనం అక్కడికి వచ్చేటికి శ్రీకృష్ణుడికి వచ్చేటికి శ్రీకృష్ణుని ఒక్కడిని పెడతాం మనం. మళ్ళీ కొన్ని శ్రీకృష్ణుడు అందరినీ పరివారం పెట్టాం మనం అక్కడికి వచ్చేటికి. సో ఈ ఆస్పెక్ట్స్ మనం వాటి గురించి ధ్యానం అనేటువంటిది చేస్తుండాలి. దట్ ఈస్ కాల్డ్ ది అకల్ట్ స్టడీ. Occult study, as understood in the Occident, is intellectually investigated but not practically followed. So, in the Occident, theoretically, some glimmering of light may be appreciated by the man who aspires to the occult world, but the systematic working out of the laws involved has made small progress as such. ఇవన్నీ విషయాలు మనం చదువుకుంటాం కానీ వీటిని ఆచరణలో మనం పెట్టట్లేదు. దట్ ఈస్ అంటే వీఆర్ లివింగ్ యాజ్ టు ఇద్దరుగా మనం జీవిస్తున్నాం. అంటే ఇవన్నీ తెలుసుకునేటువంటి వాడు వేరుగా ఉంటున్నాడు. ఇది కాకుండా మనం ఇవి తెలుసుకోవడానికి ముందు ఎలా ఉంటున్నామో అలా ఉంటున్నవాడు ఒకడు ఉంటాడు మనలో. ఇద్దరు ఉంటున్నారు. ఇవన్నీ తెలుసుకునేవాడు ఒకడు ఉంటున్నాడు మనలో. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందు ఒకడు ఉన్నాడు, చూసారా? వాడు ఎలా ఉంటున్నాడో వాడు హీఈస్ కంటిన్యూయింగ్ ద సేమ్ వే వితౌట్ యూజింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ వాట్ హీ హాస్ లెర్న్డ్. అది చెప్తున్నారు. వేరెన్ లైస్ ద హిండ్రన్స్, ఇట్ మే బి ఆఫ్ వాల్యూ ఇఫ్ యూ స్టడీ 3 things. సో ఇది ఇక్కడ ఏం జరుగుతుంది అది 3 points లో చెప్తున్నారు. ద ఆక్సిడెంటల్ హిండ్రన్సెస్ టు కరెక్ట్ అక్కల్ స్టడీ. How these hindrances may be surmounted, certain things the aspirant may safely undertake in the equipping of himself for trading of the occult path further in the stage, and for the majority, the only stage at present possible. So, ఏమేంటి మనకి ఆటంకాలుగా ఉన్నాయి, ఆ ఆటంకాలు దాటాలంటే మనం ఏం చేయాలి అంటే తెలుసుకున్నటువంటి విషయం మనం ఆచరణలోకి మనకు వెళితేనే కదండి. ఉదాహరణకు పుస్తకాల ఉంది, పుస్తకాలు అమ్మేటువంటి షాపు, వాడు అన్ని భాగవతం, భారతం, రామాయణం అన్ని వాడి చేతుల మీదుగా అమ్మేస్తున్నాడు బ్రహ్మాండంగా. కానీ వాటిలో ఉన్నటువంటి సత్యములు వాడికి ఎంతవరకు వెళుతున్నాయి? వాడికి ఏం తెలియదు. వాడు ఇగో భాగవతం అడిగినవాడు భాగవతం అమ్మేస్తాడు, రామాయణం అడిగిన వాడికి రామాయణం అమ్మేస్తాడు, అంతే. అది వాడికి రెగ్యులర్ లైఫ్లో అది యూస్లోకి వాడు ఏం పెట్టుకోవట్లేదు దాని గురించి ఆస్పెక్ట్స్. నిత్య జీవితంలో మనం కూడా కొద్ది గొప్ప అలా ఉండిపోతున్నాం. అందు గురించి అలాంటివి సరిదిద్దుకోవడం ఎలా అనేటువంటి పాయింట్ ఇక్కడ మనం చెప్తున్నారు. వన్ ఆఫ్ ది మెయిన్ హిండ్రన్సెస్ టు ది కరెక్ట్ apprehension of the laws of occultism and their practical application lies in the fact of comparative newness of the Occident and the rapid changes which have been the outstanding features of European and American civilization. European and American civilization. There is rapid change. అంటే యూరోపియన్స్ అమెరికన్స్కి ఒక విషయం మనం చెప్పాం అనుకోండి, వాడికి హత్తుకునేటట్టుగా మనం చెబితే వాళ్ళు మారిపోతున్నారు. వాళ్ళు గోసేవ చేస్తున్నారు, వాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు. వాడికి నచ్చితే చాలు, అంతే. అది కాదంటే మా తాతగారు పెట్టుకోలేదు కదా, మా నాన్నగారు పెట్టుకోలేదు కదా, నేనెందుకు ఈ బొట్టు, ఇదంతా ఏదో విషయం అని చెప్పి వాడికి తీసి పడట్లేదు. వాడికి దాని యొక్క కాన్సెప్ట్ ఇఫ్ యూ గివ్ కరెక్ట్లీ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ఇట్. వెరాజ్ ఆక్సిడెంట్ అంటే మన ఇండియన్స్ వీళ్ళు ఏంటంటే వాడికి ఎంతది కరెక్ట్ అనిపించినా వాడి యొక్క అప్రోచ్ మాత్రం మారట్లేదు ఇక్కడ, ఆ పాయింట్ ఇక్కడ. సో ద హిస్టరీ ఆఫ్ యూరప్ డేట్స్ బ్యాక్ where 3,000 years, and that of America as we know barely as many centuries. Occultism flourishes in a prepared atmosphere, in a highly magnetized environment, and in a settled condition, which is the result of age-long work upon the mental plane. Age-long work upon the mental plane.
అంటే ఏంటంటే దేని చేత వాళ్ళు అంత చక్కగా వాళ్ళు తయారవుతున్నారు, దేని చేత మనం కొంత బ్యాక్ అయిపోతాం తెలిసినటువంటి విషయంలో. అంటే ఇక్కడ ఒక విషయం ఉంది సార్ అంటున్నారు ఏంటంటే, మీరు ఉండేటువంటి చోటు యొక్క ప్రభావం కూడా మీ మీద కొంత పనిచేస్తుంది. మనం ఉండేటువంటి ఇల్లు, మనం ఉండేటువంటి వాతావరణం, ఓ సిటీ లైఫ్ ఇలా ఏర్పాటు చేసుకున్నాడు అనుకోండి, దాంతో ఏమవుతుంది, వాడు ఉండేటువంటి ప్రదేశంలో ఒక 10 మందో, ఒక 50 మంది యొక్క మెంటల్ లేయర్స్ అక్కడ అదే తిరుగుతుంటాయి. సో, ఆ లేయర్స్ తిరుగుతుండడం చేత వాడికి ఏమవుతుందంటే, వాడు ఏర్పరచుకున్నటువంటి జ్ఞానం కానీ, వాడు ఏర్పరచుకున్నటువంటి థాట్స్ కానీ, వాడు ఏర్పరచుకున్నటువంటి రామాయణం ఇలాంటివి చదివినప్పుడు, లేదా ఇలాంటి పుస్తకాలు చదువుకున్నప్పుడు, వాడికి ఏర్పడినటువంటి థాట్స్ కొంతవరకు జారిపోతుంది. This is one reason why India provides such an adequate school of endeavor. అందుగురించి మన భారతీయుల్లో ఏం చేస్తారు, వీళ్ళకి సచ్ అన్ స్కూల్ ఆఫ్ ఎండెవర్. వీడికి స్కూల్ ఎక్కడ పెడతారు, తీసుకెళ్ళి సిటీ సెంటర్లో పెట్టరు, గచ్చిబౌలిలో పెట్టరు వీడి స్కూల్. భారతీయులకి ఎక్కడ ఉండే స్కూల్ ఇదివరకు వనంలో ఉండేది, ఆశ్రమం. ఇంకా ఆశ్రమంలో ఇంకా వేరేది ఉండదు వాడికి. సో ఇంక అదే అట్మాస్ఫియర్లో వాడు పెరుగుతాడు. సో అక్కడ అలాంటి అట్మాస్ఫియర్లో వాడు పెరిగేవాడికి టీచింగ్స్ విల్ బి వెరీ ఈజీ. ఇంకా ఒకరోజు పురుష సూక్తం చెప్పేస్తాడు, నెక్స్ట్ శ్రీ సూక్తం టగటగటగా చెప్పేస్తాడు. 15 రోజుల్లో మరి నాన్నగారు పురుష సూక్తం, శ్రీ సూక్తం, మంత్రపుష్పం అని చెప్పేశారు యోగా క్లాస్ అంటే. మరి ఇప్పుడు పురుష సూక్తం నేర్పించాలంటే 3 నెలలు పడుతుంది, శ్రీ సూక్తం అంటే ఇంకో 2-3 నెలలు పడుతుంది, నమ్మకం నేర్పించేవాడికి ఇంకో 6 నెలలు పట్టేస్తుంది. అంటే దేని చేత ఇదంతా అంటే ద ప్లేస్, మనం కూర్చొని నేర్చుకునేటువంటి ప్లేస్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. సో their knowledge of occultism dates back tens of thousands of years, and time has set its mark even upon the physique of the people, providing them with bodies which offer not that resistance which Occidental bodies so oft afford. An Indian body is different. అలా అయితే మనం కంపెనీ చూస్తాం చూసారా, ఏదైనా వస్తువు కొనుక్కునేటప్పుడు, అలాగే ఈ భారతీయుల్లో ఈ భూమి మీద తయారైనటువంటి దాంట్లో భారతదేశంలో తయారైనటువంటి దేహం వేరు, పాశ్చాత్య దేశంలో తయారైనటువంటి దేహం వేరండి అని. సో భారతీయుల్లో ఈ భారత భూమి మీద తయారైనటువంటి దేహము చాలా ఇది ఎంతో అంటే ఒక ఈ ఆక్సిడెంటల్ ట్రూత్స్, ఈ అక్కల్ట్ ట్రూత్స్లోకి చాలా ఫాస్ట్గా చొచ్చుకుని వెళ్ళిపోగలదు. చక్కగా చెప్తే వేరే వాడికి చెప్పినటువంటి పాఠాల కన్నా మన భారతీయులకి ఈ అక్కల్ట్ ట్రూత్స్, ఈ అక్కల్టిజం వీటి గురించి పాఠాలు చెప్తే వాడికి ఎక్కిస్తున్నారు. అదే వేరే వాళ్ళకి ఈ ఆస్పెక్ట్ కొంచెం తక్కువగా. ఇవన్నీ కూడా మనకి డిఫరెన్సెస్ మనకి అక్కల్ట్ మెడిటేషన్స్ లో చాలా వివరంగా ఇచ్చారు. మనకి ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. The environment has been long permeated with the strong vibrations of the great ones who reside within its borders, and who in their passage to and fro through their proximity continuously magnetize the environing ether. This in itself affords another line of least resistance for this etheric magnetization affects the etheric bodies of the contacted population. These two facts of time and of high vibration result in the stability of rhythm, which facilitates occult work and offer a quiet field for mantric and ceremonial enterprise. సో మంత్రిక్ అండ్ సెరమోనియల్ ఎంటర్ప్రైజ్ ఇది ఏంటంటే, చోట్లో ఈ భారత భూమి మీదనండి వీటిలో, లేదా కొన్ని పుణ్య ప్రదేశముల్లో, లేదా కొంతమంది మహానుభావులు ఉండేటువంటి దాని యొక్క ప్రభావం చేత ఈ అప్లిఫ్ట్మెంట్ అనేటువంటిది చాలా ఈజీ. మనం చక్కగా క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు పురుష సూక్తం ఇక్కడ కూర్చొని నేర్పించాలంటే ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. అదే శ్రీశైలంలో కూర్చున్నాడు పురుష సూక్తం నేర్పిస్తే 15 రోజుల్లో వాళ్ళకి వచ్చేసి పురుష సూక్తం, శ్రీ సూక్తం. మరి అంటే ఏంటంటే ఆ ప్లేస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందు గురించి మనం అలాంటి ప్లేసెస్లో మనం ఎక్కువ గడపడం అనేటువంటిది మనం చేయాలి అదన్నమాట. సో ఆ ప్రదేశం ఒకటి, నెక్స్ట్ మహానుభావులు వాళ్ళ నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ చాలా ఉంటాయి. ఒకటి ఏదైనా ఒక మంచి గ్రంథం మనం చదువుకుంటున్నాం అన్నా, మనం చదువుకుంటున్నది అర్థం అవుతుందన్నా, లేదా చక్కని ధ్యానం మనకు నిలబడుతోందన్నా, చక్కగా మనం పూజ అవన్నీ చక్కగా చేసుకోగలుగుతున్నాం అన్న, ఇదంతా ఏంటంటే ఆ సరౌండింగ్స్లో ఎవరో మహానుభావులు ఉంటున్నారు. వాళ్ళ యొక్క థాట్ వైబ్రేషన్స్ లేదా
గతంలో ఈ ప్రదేశంలో ఎవరో మహానుభావులు ఉండి వెళ్ళుంటారు. అందుగురించి ఆ ఇంట్లోకి మనం గృహప్రవేశం మనం వెళ్ళగానే ఎంతో చక్కగా ఇప్పటిదాకా పూజకి టైం కుదిరేది కాదు, ప్రేయర్‌కి టైం కుదిరేది కాదు. ఆ ఇంట్లోకి వెళ్ళేటికి ఎందుకో తమాషాగా మనకి అన్ని టైమ్స్ అన్ని సెట్ అయిపోయి చక్కగా పూజ చేసుకోగలుగుతాం, ప్రేయర్ చేసుకోగలుగుతాం. ఇవన్నీ చక్కగా ఏర్పడుతుంటాయి. అంటే ఏంటంటే ఇంతకుముందు ఈ ప్రదేశంలో ఒక మహానుభావులు ఉండి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఎంతో సాధన చేసుకున్నారు కాబట్టి మనం ఆ ప్లేస్‌కి వెళ్ళేటికి చక్కగా మన మైండ్ ట్యూన్ అప్ అయిపోతుంటుంది. అది జరుగుతుంటాయన్నమాట అవన్నీ. కనుక అదంతా ఏంటంటే ఈ రీజన్స్ ఇవన్నీ కూడా వర్తిస్తూ ఉంటాయండి. అందు గురించి ఈ 2 ఫ్యాక్ట్స్ ఒకటి టైమ్ అండ్ హై వైబ్రేషన్. ఈ 2 ఫ్యాక్ట్స్ కారణంగా ఉంటుంటాయి ఇవన్నీ కూడా మనకి. టైమ్ అండ్ హై వైబ్రేషన్ రిజల్ట్ ఇన్ దట్ స్టెబిలిటీ ఆఫ్ రిథమ్ విచ్ ఫెసిలిటేట్స్ అక్కల్ట్ వర్క్. ఒక చక్కగా మనకి చదువుకున్నటువంటిది గానీ, చక్కగా ఒక మంచి విషయాలు తెలుసుకోవటం గానీ, దానికి టైం అన్నటువంటిది చోట్లో పరమ గురువులు వీళ్ళు నిర్ణయిస్తూ ఉంటారు. ఆ టైం యాస్పెక్ట్ అన్నటువంటిది. ఇంకొకటేంటంటే ఈ హై వైబ్రేషన్. ఆహ్, ఆ ప్లేస్‌కి దగ్గరలో ఎవరైనా మహానుభావులు ఉండేటువంటి ప్రదేశంలో ఎళ్లి మనం కూర్చొని చదువుకుంటున్నాం. దట్ హాస్ వెరీ ఈజీగా మనకి చక్కగా అరే! ఈ విషయం మనం ఇంట్లో కూర్చొని మనం చదువుకుంటే అర్థం అవ్వలేదే అన్నటువంటి పాయింట్ మనకు తెలుస్తుంది. These conditions are not to be found in the West, where constant change in every branch of life is found, where frequent rapid shifting of the sense, scene of action causes wide areas of disturbance, which militate against any work of a magic nature. So, ఈ రకమైనటువంటి ఆస్పెక్ట్స్ మనకి కొంత వెస్ట్ సైడ్ మనకు కొంత తక్కువగా ఉంటుంది. భారతదేశంలో మీరు ఎక్కడ కూర్చొని చూసుకున్నా అక్కడ ఆ పల్లెటూరులో మీరు కూర్చొని చూసుకున్న ఆ పల్లెటూరులో ఎవరో ఒకడు మంచి మహానుభావుడు ఉంటాడు. ఆయన ఏదో మా తాతగారు ఉండేవారండి ఆ ఊర్లో ఆయన ఎవరో ఆయన తాత అని పిలిచేవాళ్ళం. ఆయన ఎప్పుడు చక్కగా గుడికెళ్ళడం, పూజ చేయడం ఎవడిని అడిగితే వాడికి నీకేం పర్వాలేదు బాబు అని అనడం అలా ఉండేవాడండి ఆయన నిజంగా. అలాంటిది ఎవరో ఒకడు మనకి ఇక్కడ భరత భూమి మీద మనకు అలా కనబడుతూ ఉంటారు ఎక్కువగా. సో ఇది కొంచెం మనకి వెస్ట్ సైడ్ కొంచెం తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. వేర్ కాన్స్టెంట్ చేంజ్ ఇన్ ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ లైఫ్ ఇస్ ఫౌండ్. అక్కడ దెర్ ఇస్ కాన్స్టెంట్ చేంజ్ ఉంటుంటుంది అక్కడ ఎక్కువగా. వేర్ ఫ్రీక్వెంట్ ర్యాపిడ్ షిఫ్టింగ్ ఆఫ్ ది సీన్ ఆఫ్ యాక్షన్ కాజెస్ వైడ్ ఏరియాస్ ఆఫ్ డిస్టర్బెన్స్ విచ్ మిలిటేట్ అగైన్స్ట్ ఎనీ వర్క్ ఆఫ్ ఎ మ్యాజిక్ నేచర్. ద అమౌంట్ ఆఫ్ ఫోర్స్ required to effect certain results does not warrant their use. The amount of force and time has been allowed to elapse in an effort to produce an equilibrating effect. So, amount of force required to effect certain results does not warrant their use. ఎంత ఫోర్స్ ఎంత శ్రద్ధ అనేటువంటిది కన్నా అది కలిసి రావడం అనేటువంటిది కూడా కొంత ఉంటుంది. అది కూడా ఆ ఆస్పెక్ట్ దట్ వర్క్స్. Amount of force required to effect certain results does not warrant their use and time has been allowed. అంటే ఇంతకుముందు ఇక్కడ ఒక మహానుభావులు ఇలా ఉండి ఆయన తపస్సు చేసుకుని ఆయన వెళ్ళారు అనుకోండి. ఆయనకి ఎవరు శిష్యుడు లేడు అనుకోండి ఉదాహరణకి. ఎవడో అది మనకి ఇది చూసారు విక్రమాదిత్యుడు సింహాసనం అనేటువంటి కథ ఉంది చూసారు. ఎవడో ఉన్నాడు వాడు. ఆ పీఠం ఎక్కడానికి ముందు పక్కన కూర్చొని మాట్లాడితే వాడు మాట ఒక రకంగా ఉందిట. ఆ విక్రమాదిత్యుడు సింహాసనం ఎక్కి మాట్లాడితే వాడి మాట ఒక రకంగా. ఇదేంటి దీని కింద ఏదో ఉంది అయితే ఇది ఏదో సమ్ పవర్ ఏదో పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ కూర్చున్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నాడు. అదే వ్యక్తి ఆ సింహాసనం పాతిపెట్టిన చోట అక్కడెక్కడ కూర్చుంటే వాడి నుంచి వచ్చేటువంటి మాట వేరుగా ఉంటుంది అని చెప్పి దాన్ని తవ్వితే అక్కడ విక్రమాదిత్య సింహాసనం దొరుకుతుంది. అదే ఆ స్థల ప్రభావం అని కానివ్వండి, లేదా ఒక మహానుభావులు కూర్చొని ఈ భూమి మీద అలా తపస్సు చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి. వాడికి ఎవ్వరు లేరు, ఏం శిష్యులు లేరు, ఏమీ లేదు. ఆ ప్రభావం ఆ ప్రదేశంలోకి వెళ్ళిన వాడికి చక్కగా అలా పనిచేస్తుంది. సో అలాంటి ప్రదేశాలు వెతికి మనం ఉండడానికి ఎక్కువ మనం ప్రయత్నం చేస్తుంటాం లైఫ్లో. The climax of the disturbed condition has been passed and a more stable state of affairs is gradually being brought about. And this may permit of definite occult work being attempted with success. The master R is working upon this problem. సో ఏంటంటే ఈ డిస్టర్బ్డ్ కండిషన్ హ్యాస్ బిన్ పాస్డ్. అంటే ఈ రకంగా అంటే భూమి అంతా కూడా ఈ డిస్టర్బ్డ్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా తీసేసి జీవులందరినీ కూడా అప్లిఫ్ట్ చేయడానికి పనిచేస్తున్నటువంటి వారు మాస్టర్ ఆర్. ఆర్ is working upon this problem and likewise the master of the English race, not the master who occupies himself with the labor movement or the betterment of social conditions.
They are aided by a disciple of rare capability in Sweden and by an initiate in the southern part of Russia who works much on the mental levels. So, Master R. Rakobji garu, the Countess in German, Master Rakobji. ఆయన యొక్క దీని చేత భూమి మీద ఈ అంటే ఈ రకంగా అంటే భూమి మీద ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఈ లింకప్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే ఉదాహరణకి ఏదో పలానా పల్లెటూరులో ఎవరో మహానుభావులు జీవించి వెళ్ళిపోయారు అనుకోండి, ఆయన రేసి ఈ భూమండలం అంతా కూడా వ్యాపించేటటువంటి ఒక ప్రధానటువంటి కార్యక్రమం చేసుకుంటున్నారు. కనుక అటువంటి దాంట్లో ఇంకొక మాస్టర్ కూడా ఇంగ్లీష్ మాస్టర్ అన్నారు, ఆయన ఎవరో కూడా జాయిన్ అయ్యి ఆయన కూడా ఈ రకంగా పనిచేస్తున్నారు. తర్వాత దే ఆర్ ఎయిడెడ్ బై ఎ డిసైపుల్ ఆఫ్ రేర్ క్యాపబిలిటీ ఇన్ స్వీడన్ అండ్ బై అన్ ఇనిషియేట్ ఇన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ రష్యా. సో ఎయిడెడ్ బై ఏ డిసైపుల్, ఒక డిసైపుల్గా ఉన్నటువంటి వాడిని కూడా వాళ్ళు అంటే చక్కగా రిప్రజెంట్ చేస్తారు. ఒక రష్యాలో ఉండేటువంటి ఒక ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి ఆయన, అలాగే ఇంకొక డిసైపుల్ ఆఫ్ రేర్ క్యాపబిలిటీ ఇన్ స్వీడన్. స్వీడన్లో ఒక డిసైపుల్ రేర్ క్యాపబిలిటీ అంటే చాలా అందరి శిష్యుల్లో ఉత్తమమైనటువంటి శిష్యుడిగా ఒకడు ఉన్నాడు. అంటే వీళ్ళకి శిష్యులు అంతా ఉంటారు, కొందరు చాలా సంతోషపరిచేట్టుగా ఉంటారు. సో క్లాసెస్. సో అలా వీళ్ళ యొక్క శిష్యులు ఒకళ్ళు స్వీడన్లో ఉన్నారు, ఆయన కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమే ఉంటున్నారని చెప్తున్నారు. Their aim is so to tap the resources of force stored up by the Nirmanakyas that its downflow may sweep and lower grade matter and thus permit the free play of a higher vibration. ఈ భూమి మీద ఎక్కడెక్కడ ఎవడో ఉన్నట్టు వాడికి అసలు జన్మ దొరకడమే చాలా కష్టం. అలాంటిది ముందు అసలు ట్రైన్ టికెట్ దొరకడమే కష్టం, ఏసీ 2 టైర్ టికెట్ అంటే చాలా కష్టం. కొన్ని ఎక్కడొకటి ట్రైన్ ఎక్కాడు వాడు, ఎక్కిన ప్రతి వాడికి ఆ వైబ్రేషన్ అందాలి అన్నట్టు దీనిగా వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ప్రధానంగా మాస్టర్ రాఘోజీ గారు ఇప్పుడు ఎక్కడైనా పుట్టనండి, వాడికి శ్రీకృష్ణుడి యొక్క మందరజాల మార్గం వాడికి అందాలి. ఆ కార్యక్రమంగా వీళ్ళు పనిచేస్తున్నారు ఈ భూమండలం మీద అందరికీ. ఎందుకంటే భారతీయులుగా పుట్టాలంటే మేబీ ఇట్ ఈస్ వెరీ రేర్ ఛాన్స్, బట్ వాడు కూడా ఒక హ్యూమన్ బీయింగ్, వాడికి జన్మ దొరికింది, వాడు ఎక్కడో ఏదో దేశంలో పుట్టాడు. మరి వాడికి మందరజాల మార్గం దొరకాలంటే మరి అది ఎప్పటికీ అది వాడికి నో ప్రాబ్లం. వీళ్ళ యొక్క వర్క్ అట్లా వెళ్ళిపోతుంది. గురించి శ్రీకృష్ణుడు ఎక్కడెక్కడో కూర్చుని వేణు వాయిస్తుంటే ఇక్కడ చారకాశ్రమంలో ఉన్నటువంటి వృతాప్రతీచి వీళ్ళకి అలా వచ్చేసింది. సో ఆ మార్గంగా వీళ్ళందరూ పనిచేస్తున్నారు ప్రస్తుతం. అది ఇక్కడ చెప్దాం అనుకున్నటువంటి విషయం. Another hindrance may be found the strong development of the concrete mind. ఫస్ట్ హిండ్రెన్స్ ఇది అనమాట. అంటే వాడు పుట్టేటువంటి ప్రదేశము ఇది కొంత ఇబ్బంది అనేటువంటి క్రియేట్ చేస్తుంటుంది, వాడు ఉండేటువంటి వాతావరణం ఇవన్నీ అది సెట్ చేయడానికి మాస్టర్ పనిచేస్తున్నారని చెప్పారు. నిజానికి వీలున్నంత వరకు ఈ రకమైనటువంటి ప్రదేశాల కింద చెప్పుకున్నట్టుగా వాడు మైగ్రేట్ అయితే దట్ విల్ బి వెరీ ఫైన్, బట్ అది అందరికీ పాసిబుల్ అవ్వదు. కాబట్టి మాస్టర్ రాఘోజీ గారు ఆయన కింద పనిచేస్తున్నటువంటి శిష్యవర్గం వీళ్ళందరూ కూడా ఈ భూమండలం మీద ఎక్కడెక్కడో ఎవడెవడో ఉన్నాడు వాళ్ళందరికీ కూడా ఆయన యొక్క దివ్యమైనటువంటి ఇది అందించడానికి ఆయన పనిచేస్తున్నారు. అదొక హిండ్రన్స్, దాన్ని సెట్ చేయడానికి వాళ్ళలో పనిచేస్తున్నారు. సెకండ్ హిండ్రన్స్ ఏంటంటే మనకు ఉండేటువంటిది ఇన్ ద స్ట్రాంగ్ డెవలప్మెంట్ ఆఫ్ ది కాంక్రీట్ మైండ్. మన యొక్క కాంక్రీట్ మైండ్, మన యొక్క ఇది పొర్ర ఏదైతే ఉందో చూసారా, అది ఒకటి మనకి చాలా ఇబ్బంది పడుతుంది. ఎట్లా అంటే ఐ వుడ్ హియర్ ఇంప్రెస్ అపాన్ యూ దట్ దిస్ డెవలప్మెంట్ మస్ట్ ఇన్ నో వే బి కన్సిడర్డ్ ఏ డిటర్మెంట్. All has been in due course of evolution, and later when the Orient and the Occident have reached a point of better understanding and interplay, their interaction will be of mutual benefit. The East will profit from the mental stimulation afforded by a strong mental vibration of its Western brother, while the Occidental will gain much from the abstract reasoning of the Oriental, and through the effort he to grasp that which the first subrace of the Aryan root race so easily apprehended, he will contract his higher mind and thus build with greater facility the bridge between the higher and the lower mind. The two types need each other and their effect upon each other tends to eventual synthesis. సో మన యొక్క కాంక్రీట్ మైండ్ ఏం చేస్తుందంటే మనస్సు, ఉదాహరణకు మనస్సు, ఇది ఏంటంటే మనస్సు అంటే మీ భ్రమ తప్పితే ఇక్కడ ఏం లేదు సార్, మీరు చూపించిన మనస్సు ఉందని అంటే అది కాదు సార్, మీరు ఆలోచిస్తున్నారు చూసారా,
ఈ ఆలోచించడం అనేటువంటిది మనసు కాదండి, మీ బ్రెయిన్లో ఏర్పడేటువంటి కెమికల్ రిసెప్టర్స్. ఈ కెమికల్ రిసెప్టర్స్ రిలీజ్ అవ్వడం వలన మీ ఆలోచనలు ఇలా వస్తున్నాయి. ఇందులో మనస్సు ఏముందండి, మీరు ఊరినే మనస్సు అంటున్నారు. సో ఈ రకంగా ఈ కాంక్రీట్ మైండ్ ఎక్కువగా ఉన్నటువంటి వాడికి అబ్స్ట్రాక్ట్ థింగ్స్ బోధపడడం అనేటువంటిది కొంత కష్టం. సో అందుగురించి ఏంటంటే ఈ ఈస్టర్న్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది వెస్టర్న్ వాళ్ళకి వెళుతూ ఉంటుంది, వెస్టర్న్ వాళ్ళకు ఉన్నటువంటిది ఈస్టర్న్ వాళ్ళకి వస్తుంది. దీని చేత ఏం జరుగుతుందంటే వీడి యొక్క కాంక్రీట్ మైండ్ అనేటువంటిది డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయ్యి అక్కల్ట్ థింగ్స్లోకి వాడు మైండ్ వెళ్ళడానికి అదొకటి హెల్ప్ చేస్తుంది. అంటే ఒక దివ్యమైనటువంటి ప్రణాళిక అది మనకు అర్థం కాకుండా ఒక ప్రణాళిక భూమండలం మీద నడుస్తుంది. మరి ఇంతమంది భారతీయులు వెళ్ళి పాశ్చాత్య దేశాల్లో ఎందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ? వాళ్ళ ఇష్టమైనా నిజంగా ఇదంతా అంటే వాళ్ళ ఇష్టంగా కనిపించేట్టుగా చేస్తాడు. అంటే చాలా తమాషాగా ఉంటుంది వాళ్ళు చేసేటువంటి పనులు. వాడు అక్కడికి వెళ్ళినా ఇక్కడ ఉదాహరణకి అక్కడ అంటే చాలా తమాషాగా ఉంటుంది. దాని గురించి ఎక్కువ మనం మాట్లాడుకోవాలి. సో ఈ రకంగా వీళ్ళందరినీ భూమండలం మీద ఈ భారతీయుల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటి జరుగుతుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వీడి యొక్క థాట్ను వాడి యొక్క ఇది మిక్సప్ అవుతుంది. మిక్సప్ అయ్యేటికి పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు భారతీయులకు ఉన్నటువంటి ఈ అకల్ట్ నాలెడ్జ్ అనేటువంటిది అంటే వీడి బ్రెయిన్కి చాలా తొందరగా అల్లుకుంటుంది అన్నట్టు. అది వాడికి రుచి అనేటువంటిది అందుతుంది దీని చేత. దాని చేత వాడు తొందరగా ఈ విషయాలు అనేటువంటి తెలుసుకోగలుగుతాడు. సో a concrete mind in itself offers opportunity for a treatise of great length, but here it will suffice to point out a few of the ways in which it hinders those races who so paramountly represent it. సో కాంక్రీట్ మైండే ప్రధానంగా జీవించేటువంటి వాళ్ళకి ఈ చేంజెస్ అనేటువంటివి చాలా అవసరం. అవి ఎలా జరుగుతాయి అనేది చెప్తున్నారు. అంటే కేవలం భౌతికమే, ఇంక తప్ప ఇంకా వేరే లేదు. 10 రూపాయలు లాభం ఉంటేనే పని చేయడం అంటది కాంక్రీట్ మైండింగ్ వాడు అదనమాట. సో అలాంటి వాడికి ఏ రకంగా చేంజెస్ అనేటువంటివి రాబడతాయి. బై ఇట్స్ ఇంటెన్స్ యాక్టివిటీ అండ్ స్టిమ్యులేటెడ్ యాక్షన్ ఇట్ హిండర్స్ ద డౌన్ ఫ్లో ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఆన్ హై. It acts as a dark curtain that shuts out the higher illumination. Only through steadiness and a stable restfulness can that illumination percolate via the higher bodies, the physical brain, and so available for practical service. అంటే ఈ కాంక్రీట్ మైండ్ పొద్దున్న నుంచి రాత్రి దాకా వీడు ఫుల్గా వాడేస్తున్నాడు. ఇప్పుడు మామూలుగా 8 గంటలు పని చేస్తే 10 రూపాయలు వస్తుంది. 10 రూపాయలు వస్తున్నప్పుడు వీడు ఏం చేసుకుంటున్నాడు, దాన్ని 5 రూపాయలు నెలకి ఖర్చు పెట్టుకుంటున్నాడు, 5 రూపాయలు దాచుకుంటున్నాడు. ఇది వాడి లైఫ్. అలా కాకుండా 8 గంటలు కాకుండా 12 గంటలు కష్టపడ్డాడు అనుకోండి, వీడికి ఏమవుతుంది, 10 రూపాయలు వచ్చే చోట 15 రూపాయలు వస్తుంది. 15 రూపాయలు వచ్చేటప్పటికి వీడికి ఏమవుతుందంటే అంటే కాంక్రీట్ మైండ్ 15 అవర్స్ ఆర్ 12 అవర్స్ ఆ వర్క్కి ఫోకస్ అయిపోయింది. దానికి ముందు ఒక 3 గంటలు అటొక 3 గంటలు వీడు ఆఫీస్కి వెళ్ళాలని, ఆఫీస్లో ఈరోజు ఆఫీసర్ గారు వస్తారని ఈ అరేంజ్మెంట్స్, ఆఫీసర్ గారు ఏదో మీటింగ్ పెట్టారు, ఏదో పాయింట్స్ చెప్పారు, అవన్నీ వర్కౌట్ అవ్వవు, ఎలా చేయాలి ఏంటి, దీనిలో నుంచి బయట రావడానికి 15 + 4 to 6 అవర్స్ దానికి కేటాయించేస్తే ఇంకేముంది వీడికి టైము పోయింది. 20 గంటలు దానిలో వెళ్ళిపోయింది. ఇంక వీడికి నిద్ర, ఇంట్లో విషయాలు, దీనికి. సో ఈ రకంగా వీడు ఆక్యుపై అయిపోయేప్పటికి వీడి యొక్క మైండ్ ఫ్రీనెస్ అంటుండేది లేదు. మైండ్ ఫ్రీనెస్ ఎప్పుడైతే లేదో వీడు పైనుంచి డౌన్ పోర్ అనేటువంటిది ఒక కట్టెన వేసేసినట్టు అయిపోతుంది. ఇంక దేవుడు ఇదంతా ఏమి అంటే దేవుడు నిజంగా వాడిని కాపాడుతాడా ఏమిటి, ఈ పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా వాడికి వెళ్ళడం చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే వాడి మైండ్ అసలు ఫ్రీగా లేదు, అసలు వాడికి చెప్పినా బోధపడేటువంటి విషయంగా లేదు వాడికి మైండ్. దట్ ఈస్ ద ఫస్ట్ హిండ్రన్స్ ఫర్ ది సెకండ్ పాయింట్. సెకండ్ హిండ్రన్స్ ఇస్ ద విజ్డమ్ ఆఫ్ ది ట్రయాడ్ ఎగ్జిస్ట్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ ది పర్సనాలిటీ బట్ ఈస్ బార్డ్ బై ది disquisitions of the lower mind. ఈ లోవర్ మైండ్ ఏం చేస్తుందంటే విజ్డమ్ ఆఫ్ ది ట్రయాడ్ని వినియోగించుకోవాలి. విజ్డమ్ ఆఫ్ ది ట్రయాడ్ అంటే ఈ స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం, దానికి ట్రయాడ్ మనకు చెప్పారు కదా, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం. ఇది ట్రయాడ్. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, ఈ మూడు ఒక ట్రయాడ్. సో విజ్డమ్ ట్రయాడ్ అన్నారు దాన్ని. విజ్డమ్ ఆఫ్ ది ట్రయాడ్ ఎగ్జిస్ట్ అంటే త్రయీ విద్య, వీటి గురించి మనం చెప్పుకుంటూనే వస్తాము. అది డిస్క్రిషన్స్ ఆఫ్ ది లోవర్ మైండ్. వెన్ ద ఫైర్ ఆఫ్ మైండ్ బర్న్స్ టూ ఫియర్స్లీ ఇట్ ఫార్మ్స్ ఏ కరెంట్
which counteracts the higher downflow and forces the lower fire back into seclusion. Only when the three fires meet through the regulation of the middle fire of mind can a full light be achieved and the whole body be full of light, the fire from above. So mind aspect అన్నటువంటిది, this is the middle point. ఇది ఈ ఈశ్వర ప్రణిధానం అంటే ఈ తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం అనేటువంటి దానిలో ఆ ట్రయాంగిల్లోకి వీటి వెళ్ళలేదు. లేదా ఇంకోటి ఈ స్పిరిట్ ఆస్పెక్ట్ సోల్ ఆస్పెక్ట్లోకి మైండ్ అనేటువంటిది వెళ్ళదు. సో ఫిజికల్, మైండ్ అండ్ ఆత్మ, ఈ మూడు 3, 5, 7. So 7 is the physical, 5 is the mental, 3 is the ఆత్మిక్. సో వీడు ఆత్మ విద్యకి వీడు వెళ్ళాలంటే ఈ మైండ్ ఆస్పెక్ట్, మైండ్ అనేటువంటిది వీడికి చక్కగా ఉంటేనే వీడు ఆత్మ విద్య లేదా ఏదైనా విషయం అయిపోవాలి. కానీ మైండ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఏమవుతుంది, మైండ్ అసలు ఫ్రీనెస్ అనేటువంటిది లేదు. రూమ్ మొత్తం సామాన్లతో నింపేశాడు. అందరు కూర్చొని ప్రేయర్ చేసుకోవడానికి ప్లేస్ లేకుండా అయిపోయింది రూమ్. అలా పెట్టేశాడు అనమాట మొత్తం మైండ్లో. సో అందు గురించి విజ్డమ్ ఆఫ్ ది ట్రాడ్ అనేటువంటిది ఎంటర్ లేకుండా ఉంది పరిస్థితి. అండ్ ఫోర్సెస్ ద లోవర్ ఫైర్ బ్యాక్ ఇంటూ సెక్యులేషన్. Only when the three fires meet through the regulation of the middle fire of mind, ఈ 3 fires ఎప్పుడైతే మీట్ అవుతాయి through the regulation of the 3 fires, అవే మనం చెప్పుకునేటువంటి సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్ అండ్ ఎలక్ట్రిక్ ఫైర్. ఈ ఫైర్స్ దాని స్పిరిట్, సోల్, యాక్టివ్ ఇంటెలిజెన్స్, అదే విల్, లవ్, యాక్టివ్ ఇంటెలిజెన్స్, ఈ మూడింటిగా మనం ఏదైతే చెప్పుకుంటామో ఈ త్రయీ విద్యవి. ఈ మూడు ఎప్పుడు కలుస్తాయంటే వీడు మైండ్ అనేటువంటిది కాస్త ఫ్రీగా వదలాలి. అంటే ఎంత ఆధ్యాత్మికత పరమగురువులు వీడికి నూరు పోద్దాం అనుకున్నా వీడు ఆ గుమ్మంలోకి వీడు రావట్లేదు అనుకోండి, ఎట్లా వాడిని చేస్తారు పాపం. ఎంతో కష్టపడుతున్నాడు. మైండ్ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే చాలు వాడికి ఒక సూక్తి అనేటువంటిది వాడి మైండ్లోకి ఎక్కించడానికి, వాడి నిత్య జీవితంలో వాడికి జరిగేటువంటి సంఘటనల ద్వారా వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అసలు అటువైపు దృష్టి పెట్టట్లేదు. అసలు జస్ట్ వాడు హెడ్ టర్న్ చేస్తే చాలు వాడికి విద్య బోధించడానికి వాడు రెడీగా ఉన్నారు. వీడి హెడ్ అయితే చెప్పట్లేదు అసలు అటువైపు. ఉచ్చారణ చేస్తున్నట్టు లేదన్నట్టు సెకండరీ. చెప్తున్నటువంటి పాఠం ఉన్నది ఏం చెప్తున్నారని ఇట్లా తల చెప్తే చాలు వాళ్ళు చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అది వీడు తల కూడా చెప్పట్లేదు అన్నమాట. అది ఇక్కడ బి ఫుల్ ఆఫ్ లైట్ ద ఫైర్ ఫ్రమ్ అబౌవ్ అన్నది. దట్ రైడర్ లైట్ ద ఫైర్ ఆఫ్ ది లోవర్ సెల్ఫ్ కుండల్ని అండ్ ద ఫైర్ ఆఫ్ ద మైండ్ కాస్మిక్ మానస్ మస్ట్ మీట్ అపాన్ ది ఆల్టార్. ఇవన్నీ కూడా కలవాలి. కుండల్ని, లోవర్ మైండ్, ఫైర్ ఆస్పెక్ట్ ఇవన్నీ కూడా మనకి మస్ట్ మీట్ అట్ ది ఆల్టార్. In their union comes the burning away of all that hinders and the completed emancipation. Third point ఏంటంటే by discrimination a faculty of the concrete mental body, the lower bodies are trained in the art of distinguishing illusion from the center of reality, the real from the unreal, the self from the not self. Thus ensures consequently a period that must be surmounted wherein the attention of the ego is entered necessarily on the lower self and its vehicles, and wherein therefore the vibrations of the triad, the laws that deal with macrocosmic evolution and the subjugation of fire for the use of the divine have temporarily to be in abeyance. Temporarily in abeyance అయిపోయింది. అంటే దీని అందు పెడచెవి పెట్టాడు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. వీడు ఏమైనా కొంచెం ఇటు దృష్టి పెడితే చాలు వీళ్ళు ఇది చేస్తారు. ఏం జరుగుతుంది, డిస్క్రిమినేషన్ అంటే వీడిలో విచక్షణ అనేటువంటి దృష్టి అటువంటి చక్కగా విచ్చుకోకపోవడం చేత అంటే అన్రియల్లో ఎక్కువ పడిపోతున్నాడు. రియల్లో వీడు వెళ్ళట్లేదు. రోజు చదువుతాం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అంటున్నాడు, కానీ వీడికి ఎక్కడ వీడికి అన్రియల్లోనే వీడు ఉంటున్నాడు, కానీ రియల్లోకి వీడు వెళ్ళట్లేదు. పఠనం చేసేదానికి వీడి యొక్క ఈగోకి లింక్ లేదండి. అలా జరిగిపోతుంది లైఫ్. The self and the not self. Thus, then ensures consequently a period that must be surmounted, wherein the attention of the ego is centered necessarily on the lower self. ఎటువంటి ఇది రావాలంటే మన యొక్క ఈగో మన యొక్క లోవర్ 3 బాడీస్ మీద పడాలి, దాని యొక్క వెలుగు దీని మీద పడాలి. అప్పుడు ఇది జరగాలి, అది జరగాలి వీళ్ళ లైఫ్లో. అందు గురించి అదొక టెంపరరీ టు బి ఇన్ అబెన్స్ when man quickly sees the truth in all that he contracts and automatically chooses truth or the real, then he learns next the lesson of joyful action. వీడికి ట్రూత్ అనేటువంటిది ఏం లేదు, జస్ట్ వీడు అక్కడ ఉన్నటువంటి సత్యమును వీడు చక్కగా తలదిప్పి చూస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు.
ఉన్నత విషయంలో సత్యం వీడు చూస్తే చాలండి, వీడు ఏం చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా వీడి మైండ్ ఇది సత్యంగా ఉంది, ఇది అసత్యంగా ఉంది, ఎందుకు అసత్యం వైపు మనం వెళ్ళాలి, సత్యంగా మనం జీవించుదాం అంటే దానిలో వీడి మైండ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ కనబడుతూనే ఉన్నా కానీ సత్యమును చూచుటకు వీడు రెడీ అవ్వట్లేదు. ఎప్పుడైతే సత్య దర్శనాన్ని వీడు పొందుతాడో అప్పుడు వీడికి చూసెస్ ట్రూత్ ఆర్ ద రియల్, దెన్ హీ లెర్న్స్ నెక్స్ట్ ద లెసన్ ఆఫ్ జాయ్ఫుల్ యాక్షన్. అప్పుడు వీడు సంతోషంగా వీడు జాయ్ఫుల్ యాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏడుస్తూ చేస్తున్నటువంటి ఆఫీస్ పని వీడు సంతోషంగా ఆఫీస్ పని చేస్తాడు. అంతకుముందు పొద్దున్న లేచినప్పటి రాత్రి దాకా ఆఫీసర్ గారిని తిట్టుకుంటూ వీడు పనిచేసాడు. నన్ను ఎత్తిన పడ్డాడండి, యముడిలాగా తగిలాడండి, వీడు శనిలాగా తగిలాడండి, అసలు ఊపిరి పీల్చుకునేటండి, లంచ్ టైంలో టిఫిన్ కూడా తినేయడండి, అలా వీడు తిట్టుకుంటూ ఉండేటువంటి వాడు ఒక జాయ్ఫుల్ యాక్షన్గా చేస్తాడు. అంటే అక్కడ అప్రోచ్ వాడిని ఎలా చేసుకోవాలి ఏంటంటే, ఇక్కడ ఆఫీసర్ గారు మారలే కానీ వీడి మైండ్ ఇలా అనుకోవడం చేత వీడు చాలా దెబ్బ పడుతున్నాడు. అనుకోవడం మానేస్తాడు, ఎలా అయినా పని చేస్తున్నాడు, కానీ తిట్టుకుంటూ చేయడం చేత ఏమైంది, ఇంకాస్త బాధ ఎక్కువైంది. అది జరుగుతుందండి. సో జాయ్ఫుల్ యాక్షన్ అండ్ ది పాత్ ఆఫ్ బ్లెస్ ఓపెన్స్ బిఫోర్ హిమ్. అప్పుడు సత్య మార్గము, ప్రేమ మార్గం అనేటువంటి మార్గం వీడు జరుగుతుంది. లైఫ్లో ఆనందం అనేటువంటిది అక్కడెక్కడో అందని కొండలుగా అదేదో అందని మబ్బుల్లాగా ఇలా ఏదో ఉండదండి. నీకు ఇక్కడే లైఫ్లో ఆనందం, సంతోషం అనేటువంటిది ఉంది. దీన్ని దర్శించడంలో మనకు తేడాలు ఉన్నాయి కానీ నిజానికి ఇక్కడ తేడాలు ఏం లేవు. ఇదే ఆనందమైనటువంటి జీవితం అనేటువంటి దృష్టి వీడికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అనుక్షణం వీడికి ఆనందమే ఉంటుంది. కానీ వీడి లైఫ్లో మనం ఇది మన ఆనందంగా లేదండి, ఎప్పటికి వస్తుందో మనకి జీవితంలో ఆనందం ఎప్పటికైనా వస్తుందంటారా అని ఉండదు, అసలు భావన ఉండదు వీడికి. అదనమాట. Opens before him. When this is so, the path of occultism becomes possible for him, for the concrete mind has served its purpose. అప్పుడు పాత్ ఆఫ్ అక్కల్టిజంకి మార్గం ఏర్పడుతుంది. ఈ కాంక్రీట్ మైండ్కి చక్కగా అదే తెలుస్తుంది. అంటే సత్యం చూడడానికి ప్రయత్నం చేయండి చాలు, మీకు ఉన్నటువంటి కాంక్రీట్ మైండ్ చక్కగా హెల్ప్ చేస్తుంది. సత్యం చూడండి అంతే, ఉన్నటువంటి దాంట్లో ఇట్స్ పర్పస్ హ్యాస్ సర్వ్డ్ ఇట్స్ పర్పస్ అండ్ హ్యాస్ బికమ్ హిస్ ఇన్స్ట్రుమెంట్ అండ్ నాట్ హిస్ మాస్టర్. సో ఇదంతా మైండ్ అవ్వాలి, హిస్ ఇన్స్ట్రుమెంట్, వాడి ఇన్స్ట్రుమెంట్ అవ్వాలి. మన యొక్క వాయికగా, మన యొక్క వెహికల్గా ఉండాలి మన యొక్క మైండ్. మన మీద మాస్టర్ చేసి మనం ఎంతసేపు ప్రేయర్ పూజైనా అసలు ఏంటి అన్నటువంటి థాట్ వీడి మైండ్లోకి ఇంతకుముందు వచ్చేది ఇప్పుడు రాదు. నేను సత్యం తెలుసుకున్నాడు. ఇది చేయడం చేత సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ వీడి దగ్గర ఉంది. ఇది చక్కగా చేసుకోవడం చేతనే నేను పనులు చేసుకోగలుగుతున్నా ఆఫీస్లో అంటే ఇది ఎప్పుడైతే వీడికి ఫ్లాష్ అవుతుందో అప్పుడు ఈ థాట్ వీడికి ఉంటుంది అన్నమాట. హిస్ ఇంటర్ప్రిటర్ అండ్ నాట్ హిస్ హిండర్. వీడి ఒక ఇంటర్ప్రిటర్గా తయారవుతుంది కానీ వీడిని హిండర్ చేసేట్టుగా ఇది తయారవుతుంది. దట్ ఈస్ థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.